బలరాముడిని శంఖము వంటి నిర్మలమైన ఛాయ గలవాడు. ఆయన పేరే రాముడు. అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయనకి రాముడని పేరు. ఈయనని బృందావనంలో అందరూ దావుజీ అంటారు. దావుజీ అంటే అన్నయ్య, అన్నయ్య గారు అన్నమాట. సో ఈయనేమో దావుజీ, కృష్ణుడేమో కానా, దావుజీ కానా అలా అన్నమాట. నమస్తే హలదృగ్రామ, ఈయన దగ్గర రెండు ఉంటాయి, ఒకటి గద, రెండోది హలము. ఎందుకంటే ఆయన నందగోపుడు కుమారుడిగా పెరిగాడు కదా, వసుదేవ తనయుడే అయినా నందగోపుడి ఆలన పాలనలో పెరిగాడు కాబట్టి వైశ్య ధర్మం అయిన కృషిని ఆయన అవలంబించాడు. హలము అది దున్నడానికి కోసం అన్నమాట. సో బలరాముడేమో వసుదేవుడి కొడుకు అని తెలిసి నందమహారాజ్ దగ్గర పెరిగాడు. కృష్ణుడేమో వసుదేవుడి కొడుకు అని తెలియకుండా నందమహారాజ్ దగ్గర పెరిగాడు. నమస్తే హలదృగ్రామ, నమస్తే ముసలాయుధ. ముసలం అంటే రోకలి అని ఒక అర్థం ఉంది, గద అని కూడా ఒక అర్థం ఉంది. సో ఈయన దగ్గర ఒక చేతిలో గద ఉంటుంది, ఇంకో చేతిలో హలం ఉంటుంది అన్నమాట. సో హలము ధరించిన ఓ రామ, ఓ ముసలాయుధాన్ని ధరించిన వాడా, ఓ రేవతి కాంత. బలరాముడి యొక్క భార్య పేరు రేవతి అన్నమాట. సో ఓ రేవతి కాంత, ఓ భక్తవత్సల, నీకు నా నమస్కారాలు. నమస్తే హలదృగ్రామ, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతి కాంత, నమస్తే భక్తవత్సల. సో నమస్తే హలదృగ్రామ, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతి కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర. బలినాం శ్రేష్ఠ, ఆయన పేరు బలరాముడు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడనమాట. శేషుడి అవతారం కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండాలని నెత్తి మీద ఈ 14 భువనాలని నెత్తి మీద మోస్తున్నాడు కాబట్టి బలినాం శ్రేష్ఠ, బలవంతులైన వాళ్ళలో ఈయన శ్రేష్ఠుడు, వరిష్ఠుడు అని చెప్తున్నారు. నమస్తే ధరణీధర, ఈ భూభారాన్ని మోస్తున్నాడు కదా. యాక్చువల్ గా మన వేదిక్ కాస్మాలజీ ప్రకారం ఫస్ట్ కింద ఆది కూర్మం ఉంటుంది, ఆది కూర్మం మీద ఈయన ఉంటాడు అనంతుడు. ఈయన నెత్తి మీద ఈ 14 భువనాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా ఆయనకి ఎలా ఉందంటే, మన తల మీద ఒక ఆవగింజ పెడితే మనకి ఎంత బరువు అనిపిస్తుందో, ఈయన తల మీద ఈ 14 భువనాలు పెడితే ఆయనకు అంతే ఇదిగా ఉందిట. అంత సునాయాసంగా 14 భువనాల్ని మోస్తున్నవాడు. అందుకే ఇక్కడ ఆయన ధరణీధర అంటున్నారు. ప్రలంబారే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. కృష్ణుడు కన్నా ముందు పుట్టాడు కాబట్టి పూర్వజుడు. పూర్వజుడు అంటే అన్నయ్య అని అర్థం. అనుజుడు అంటే తర్వాత పుట్టినవాడు. ఆయన రామానుజుడు, ఈయన కృష్ణ పూర్వజుడు. కృష్ణుడేమో రామానుజుడు కదా, బలరాముడేమో కృష్ణ పూర్వజుడు. సో నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రలంబారే నమస్తేస్తు. ప్రలంబాసురుడు అనే రాక్షసుడిని బలరాముడు చంపాడనమాట. ఈ ప్రలంబాసురుడు ఒక రాక్షసుడు, ఒక గోపబాలుడి వేషంలో వచ్చి వీళ్ళు టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటే అవతల టీంలో ఉంటాడనమాట. కృష్ణ టీంలో ప్రలంబాసురుడు ఉంటాడు, బలరాముడేమో ఆపోజిట్ టీం. ఓడిపోయిన టీము గెలిచిన టీముని మోసుకెళ్ళాలి, బలరాముడు వాళ్ళ టీం గెలుస్తుంది. సో ప్రలంబాసురుడి భుజం మీదకి బలరాముడు ఎక్కుతాడు, ఎక్కడికో మోసుకెళ్ళిపోవాలని అనుకుంటాడు, కానీ శుభ్రంగా బలరాముడు వాడిని బాగా చంపేస్తాడు. అయితే ఈ ప్రలంబాసురుడు అనేవాడు మనలో ఉన్న చీటింగ్ ప్రొపెన్సిటీకి, మనలో ఉన్న ఆ మోసపూరితమైన అనర్థానికి చిహ్నం అన్నమాట. సో మనలోని ఆ మోసాన్ని కనిపెట్టి, మనలోని ఆ మోసాన్ని చంపి మన కృష్ణుడికి దగ్గర చేసేవారు గురువు గారు అనమాట. గురువు గారు మాత్రమే మనలో ఉన్న ఈ అనర్థాన్ని గుర్తించి తీసేయగలరు. కాబట్టి ఇక్కడ ప్రలంబాసురుడిని బలరాముడు వధించినట్టుగా చెప్పారు. ప్రలంబాసురుడేమో చీటింగ్ ప్రొపెన్సిటీ, తర్వాత బలరాముడేమో గురువు గారికి ప్రతినిధి. సో మనలో ఉన్న ఈ అనర్థాన్ని గురువు గారి ప్రయత్నం ద్వారానే మనం వదిలించుకోగలం అని ఈ ప్రలంబాసుర వధలోని నీతి అన్నమాట. నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రలంబారే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ.